నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఫైన్ నమస్తే. సార్. నమస్తే అమ్మా. మా ఇన్స్టిట్యూట్ లో ఎస్ సార్. మీరు ఎలా జాయిన్ అయినారు, ఎలా ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మొత్తం ప్రేమతో ప్రేమతో నాలుగు మాటలు. ఎస్. యూట్యూబ్ నే చూసే సార్, మిమ్మల్ని చూసి ఓకే. మా కోడళ్ళు చెప్పారు నేర్చుకోండి సార్, బాగా చెప్తున్నారంటే సరే. నేనేం చదువుకోలేదు సార్ ముందు. మీ దగ్గరకు వచ్చాకనే ఫస్ట్ ఆరాధన టీచర్ దగ్గర తెలుగు నేర్చుకున్నాను, తర్వాత అనుశ్రీ టీచర్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను సార్. ఇప్పుడు ఓకే. టీచర్ చాలా బాగా చెప్తుంది, అర్థమయ్యేలాగా. ఈ రోజు ఒక రోజు పోకున్నా రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. చాలా బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ రాయగలుగుతున్నాను, చదవగలుగుతున్నాను, తెలుగు రాయగలుగుతున్నాను, చదువుతున్నాను సార్. నాలాగా అందరు అవ్వాలని నాకు చాలా కోరిక సార్. చాలా బాగా చెప్తున్నారు. మీలాగే ఎవ్వరు చెప్పేవారు లేరు సార్. చాలా అంటే చాలా టీచర్స్ కూడా చాలా చక్కగా చెప్తున్నారు, మాకు ఓపికగా ఏదైనా అడిగినా విసుకోకుండా బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నేను రాయగలుగుతున్నాను, చదవగలుగుతున్నాను. ఓకే. ధైర్యం అయితే వచ్చిందా ఇంతకు ముందుకి ఇప్పటికి? వచ్చింది సార్. ఇంకా నేను చాలా నేర్చుకునేది ఉంది సార్. ఇక్కడే ఉండి నేర్చుకుంటాను. ఓకే. ఇప్పుడు 15 పుస్తకాలు మీకు ఏమైనా అంటే మీరు ఇచ్చిన ఫీజులో నేను బుక్కులు గిక్కులు అన్ని పంపించాను కదమ్మా. ఈ ఫీజు గురించి కొంచెం చెప్పండి అమ్మా. చాలా మంది 4,000 రూపాయలు పెద్దది అని అంటారు, లేదా ఎక్కువ అని అనుకుంటుంటారు. డబ్బుల విషయం లేదు సార్. డబ్బుల విషయం చాలా తక్కువ మీకు ఇచ్చింది. దానికి బుక్స్ కే పోయాయి సార్. ఆ డబ్బులు మీకు ఇచ్చింది చాలా తక్కువ. మీకు ఇంకా ఇవ్వాలా సార్? ఇదైతే నేను ఒప్పుకుంటాను సార్. డబ్బులు ఏం లేదు. సో ఫీజు పరంగా మేము ఏమి ఆశించట్లేదు, అంతే కదమ్మా. ఫీజు పరంగా మీరేమి పెద్దది కాదు. లేదు సార్. బుక్కులు ఎలా ఉన్నాయమ్మా? బుక్కులు చదువుకి ఎంత పెట్టినా తక్కువ. చాలా బాగున్నాయి సార్. ఇట్లా ఎక్కడ లేవు సార్. అదే పుస్తకాలు 15 పుస్తకాల ప్యాక్ మీరు తీసుకున్న తర్వాత మాకు దొరికినందుకు చాలా. ఓకే. టీచర్లు ఎలా చెప్తున్నారమ్మా మీకు? మనస్ఫూర్తిగా ఏ టీచర్ అంటే ఇష్టము? చాలా బాగా చెప్తున్నారు. చాలా ఇప్పుడు అనుష టీచర్ దగ్గర ఉన్నాను సార్. అనుష టీచర్ చాలా చక్కగా చెప్తుంది, ఓపికగా ఏది అడిగినా మళ్ళీ చెప్తుంది. చాలా బాగా చెప్తున్నారు సార్. ఓకే. కూడా అయిపోతుంది సార్. ఫోర్త్ బుక్ వెళ్ళాలా? చాలా వెరీ గుడ్. ఇంకా వెనకటి టీచర్లు, ఆరాధన టీచర్ కావచ్చు, వాళ్ళంతా ఎలా చెప్పారు మీకు? తెలుగు బాగా చెప్పించారు. చాలా బాగా చెప్పింది తన కూడా టీచర్. ఆ టీచర్ కూడా చాలా బాగా చెప్పాక ఇక్కడికి పంపించింది. ఏమన్నా విసుగు చెందుకోవడము, మిమ్మల్ని చాలా కోపం సంతోషం పడ్డము? సార్ మీరు మాకు దొరికినందుకు. లేదు సార్, ఏం లేదు, అలా ఏం లేదు సార్. ఓపికతో చెప్పింది, ప్రేమతో చెప్పింది. మాకు కూడా ఏం అసలు వచ్చేది నేర్పించినారు సార్. అందుకనే ఇంకా ముందుండి మీతోనే ఇంకా నేర్చుకుని మొత్తం చదువుకుని తట్టు నేర్చుకుని ఇప్పుడు పేపర్ చదవగలుగుతున్నా సార్. ఎక్కడికైనా వెళ్ళినా బోర్డులు అవి ఇవి చదువుతాను, అన్ని నేను చదువుతున్నాను సార్. చాలా సంతోషం. డబ్బు కాదు సార్, ఇంకేం కట్టలేదు. ఈ బుక్కులకే సరిపోయింది డబ్బులు, కానీ చదువు బాగా నేర్పిస్తున్న సంతోషం సార్. మాకు దొరికినది మాకు చాలా సంతోషం. బయట ఆడోళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, నీలక్క నీ కూతుళ్ళు మనవళ్ళు ఉంటారు బయట, వాళ్ళకి చెప్పండి, ఆడోళ్ళని రమ్మని చెప్పండి, మీరు పిలుపుగా చెప్పండి వాళ్ళకి. చెప్తున్నాను సార్, చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు అందుకని కనబడితే వీడియోలో చూసినా కనీసం వాళ్ళు కూడా తెలుసుకుంటారని. అక్క చెల్లెళ్ళు, అమ్మ చూడండి, పెద్దమ్మ నేర్చుకుంటా ఉంది. ఆమెకు ఒక చిన్న పిల్లల పోరాటం కనిపిస్తుంది మనసులో. సో ఆమె గెలిచింది, మా ఇన్స్టిట్యూట్ లోకి వచ్చి 4 విషయాలు నేర్చుకుంది, ఓడిపోలేదు, డబ్బు పోయిందని బాధపడట్లేదు. చూడండి, బాధ ఎక్కడ కూడా ఆమెకు. ఇంట్లో కూతుర్లు కోడళ్ళు అందరూ బాగా చదువుకున్నారు సార్, నాకే లేదు. కానీ వాళ్ళతో ధీటుగా నిలబడిస్తా పెద్దమ్మ నేను నిన్ని. అది నీతో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివిస్తా. వాళ్ళు చదవరు, నువ్వు చదువుతావు ఒక రోజు, గుర్తుపెట్టుకో. అది నా దగ్గర మాకు ఆ శక్తి ఉందమ్మా. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం, బలం మాకు ఎప్పటికి ఉండాలి పెద్దమ్మా. నువ్వు ఇలాగే ఉండాలి, చల్లగా ఉండాలి. మాకు ఇలాగే నలుగురికి చెప్పండి, ఇంకా నలుగురికి చెప్పండి. అందరూ మిమ్మల్ని చూసి రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ పెద్దమ్మ. పుష్పలత గారు నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.